హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. మరి ఈరోజు ఒక విషయాన్ని తెలుసుకుందాం. మరి చిన్నప్పటి నుంచే చిన్నపిల్లకి ధ్యానం అనేది నేర్పించాలి. మరి ధ్యానానికి అనువైన వయసు బాల్యము. మరి ఈ బాల్య వయసులోనే మరి శ్రీకృష్ణ భగవానుడు 9 ఏళ్ల బాలుడిగా ఉన్నప్పుడే తన గురువు సాందీపి మహాముని దగ్గర ఈ శ్వాస మీద ధ్యాస అనే ధ్యానం నేర్చుకున్నారు. అలానే మరి శ్రీరాముడు 11 ఏళ్ల బాలుడిగా ఉన్నప్పుడే తన గురువు వశిష్ఠుల మహర్షి దగ్గర ఈ శ్వాస మీద ధ్యానం నేర్చుకున్నారు. మరి అలానే ఆంజనేయ స్వామివారు 2 ఏళ్ల బాలుడిగా ఉన్నప్పుడే తన తల్లి అంజనాదేవి దగ్గర మరి ఈ శ్వాస మీద ధ్యాస అనే ధ్యానం నేర్చుకున్నారు. వాళ్ళంతా మహనీయులు అనుకుంటున్నాం కదా. మరి ఇంకా అలా ధ్రువుడు, ప్రహ్లాదుడు, జీసస్ తదితర మహనీయులంతా కూడా మరి ఈ శ్వాస మీద ధ్యాస అనే ధ్యానాన్ని చిన్నప్పటి నుంచే మరి ధ్యానం నేర్చుకున్నారు మాస్టర్స్. మరి అంటూ ఉంటారు పెద్దవాళ్ళు, మొక్కై వంగనిది మానే వంగదు కదా అనేసి. అంటే చిన్నప్పటి నుంచే మనం ధ్యాన సాధన అనేది చేయించడం ద్వారా వారు ఎంత అద్భుతమైన స్థితికి ఎదుగుతారు మాస్టర్స్. వారు ధైర్యము, ఆత్మవిశ్వాసం కలిగి ఏదైనా సాధించగలను అనే వాళ్ళ దృఢ సంకల్పం అనేది వస్తుందన్నమాట. ఈజీగా ఏ సమస్యనైనా తట్టుకునే ఒక శక్తి వస్తుంది వారికి. అందుకే చిన్నప్పటి నుంచి కూడా వారికి ధ్యాన సాధన అనేది నేర్పిద్దాము. మన ఇంట్లో పిల్లలకి, అలాగే స్కూల్లో, కాలేజెస్లో అందరికీ కూడా మరి ఈ ఈ తరం యువతకి ధ్యానం అనేది చాలా అవసరం మాస్టర్స్. అందరం కూడా ధ్యాన సాధన అనేది అందరికీ నేర్పిద్దాము. మనం చేసుకుంటూ 10 మందికి నేర్పిద్దాం. థ్యాంక్ యూ.